హలో అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియోలో శ్రీ గురు చరిత్ర శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మీరిచ్చే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అగ్నిహోత్రము దేన్ని ముట్టుకోనివ్వండి, ఏం చేస్తుంది అంటే, ఓ కర్రని ముట్టుకుంది అగ్నిహోత్రం, ఏం చేస్తుంది? బూడిద చేస్తుంది. లేకపోతే ఓ గుడ్డని పట్టుకుంది, ఏం చేస్తుంది? బూడిద చేస్తుంది. లేకపోతే అగ్నిహోత్రం వచ్చి తెలియక ఒక పిల్లవాడు అగ్నిహోత్రం దగ్గర ఆడుకుంటుంటే పిల్లవాడిని పట్టుకుంది, ఏం చేస్తుంది? వాణ్ణైనా సరే బూది చేసేస్తుంది. ఒక శవాన్ని పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేశారు, బూడిద చేసేస్తుంది. అంతే తప్ప బంగారం ముద్ద పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో వేశారనుకోండి, అయ్యో ఇది బంగారం అండి, దీన్ని కూడా బూడిచ్చేసేయడం ఏంటి అని అగ్నిహోత్రం బంగారాన్ని వదిలిపెట్టడు. ఒక విద్వాంసుడు అనుకోండి, ఆయన శరీరాన్ని అగ్నిహోత్రం పట్టుకుందనుకోండి, అయ్యో విద్వాంసుడండి, ఆయన్ని బూడిచ్చేసేయడం ఏంటండి అని వదిలిపెట్టదు. ఏది పట్టుకున్నా బూడిద చెయ్యడం ఒక్కటే అగ్నిహోత్రం మనకు తెలుసు. అగ్నిహోత్రం బూడిద చేసేసిన తర్వాత ఆ బూడిద మళ్ళీ ఇంకేమైనా అవుతుందా? ఇంకేమీ అవదు. అదే ఆఖరి స్థితి, అదే చిట్ట చివరి స్థితి. ఏదైనా బూడిదైపోవాలి తప్ప ఇంకా బూడిద మళ్ళీ ఏమవుతుంది? ఏమీ అవదు. అంతే, అదే చిట్ట చివరి స్థితి, అదే శాశ్వతమైనటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, అగ్నిహోత్రముతో సమానమైనటువంటి నడుబడి కలిగినటువంటి సాధు పురుషుని యొక్క సంగము చేత అవతల వారు పొందేదేది అంటే జ్ఞానమే. అంతకన్నా సాధు పురుషుడి వల్ల ఉపయోగం ఏముంటుంది అంటే, ఆయనతో ఇన్నాళ్ళు తిరిగాను కానంటే ఒక్కరోజు సినిమాకి తీసుకెళ్లలేదు అని మీరు అన్నారనుకోండి, అది మీ అల్పజ్ఞత. ఆయన ఎప్పుడు సినిమాలకి ఆయన తీసుకెళ్ళడం. ఆయన ఈ దగ్గరికి వెడితే నువ్వేం కోరుకోవాలంటే రామాయణం వింటావు, భాగవతం వింటావు, లేకపోతే ఇంకోటి వింటావు, లేకపోతే ఆత్మతత్వం గురించి చెప్తాడు ఆయన. ఆయన దగ్గర ఉండగా ఏమవుతుంది? మెల్లమెల్లగా అంటుకుంటుంది ఆ జ్ఞానాగ్ని. అగ్నిహోత్రానికి ఒక లక్షణం ఉంటుంది, ఇక్కడ వెలుగుతూ ఉంటుంది, పక్కదాన్ని అంటుకుంటుంది. వ్యాపకత్వం ఉంటుంది అగ్నికి. అలా అగ్ని ఇక్కడుండి మీరు చూడండి గమ్మత్తు, ఒక ఒత్తి వెలిగించి పక్కనున్న ఒత్తిని వదిలిపెట్టేయండి, కాసేపటికి వేడికి ఒత్తి కూడా వెలుగుతుంది. తప్ప ఈ ఒత్తిని వదిలిపెట్టేసి నన్ను ఒక్కరినే వెలిగించారండి, పక్కదాన్ని నేను ఎందుకు వెలిగించాలండి అని ఆ ఒత్తి ఊరుకోదు. ఈ పక్క ఒత్తిని కూడా కాసేపటికి వేడికి ఆ ఒత్తి కూడా వెలిగేస్తుంది. వెలిగేసి అది కూడా జాజ్వల్యమానం అవుతుంది. ఏమీ అక్కర్లేదు. సత్పురుషుడితో కలిసి తిరగడం ప్రారంభం చేశారనుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే, అవతలది అగ్నిహోత్రము, దానికి అంతే తెలుసు, దానికి ఇంకొక రకంగా ప్రవర్తించడం చేత కాదు. అందుచేత ఆ ప్రభావం వచ్చి మీ మీద పడిపోతుంది, పడిపోయి గొప్ప మార్పు వచ్చేస్తుంది. అయితే ఈ సత్సంగము అందరికీ దొరుకుతుందా? ఒక్కనాటికి దొరకదు అని చెప్పింది శాస్త్రం. అది కొన్ని కోట్ల జన్మల తర్వాత కలిగేటటువంటి అదృష్టము. ఒక సత్పురుషుడితో, భగవంతుణ్ణి నమ్ముకున్న వాడితో తను నోరు విప్పి మాట్లాడితే అవతల వాళ్ళల్లో ఉండేటటువంటి అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయగలిగినటువంటి ఈశ్వర జ్ఞానం ఉన్నవాడితో సంబంధము కుదరడము ఒకెత్తు. ఆయన మాట్లాడుతుంటే వినడం ఒకెత్తు, ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడగలగడం ఒకెత్తు, ఆయన మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టి పిలవడం ఒకెత్తు. అని పేరు పెట్టి పిలిచారనుకోండి, అదొక గొప్ప స్థానం. ఆయనతో బంధుత్వం ఉందనుకోండి, మీరు ఆయనతో కలిసి భోజనం చెయ్యగలరు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కడ సంధ్యావందనం చేస్తాడో, ఎక్కడ పూజ చేస్తాడో, మీరు ఆ పూజా మందిరంలో కూర్చుని 2 పూలు వేయగలరు. ఆ పూజా మందిరం ఉట్టి పూజా మందిరం కాదు, ఆయన నిరంతరము సజీవమూర్తుల్ని చూస్తున్నాడు, అందులో ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఆయన భావన చేత అక్కడ భగవంతుడే కూర్చుని ఉంటాడు. మీరు వెళ్ళి వేసిన 2 పువ్వులు ఆయన పాదాల మీద పడతాయి. ఆయన నడిచినటువంటి ప్రాంతం ఏదుందో అది త్రివేణి సంగమమై ఉంటుంది. ఆయన పాదములకు పట్టినటువంటి ధూళియందు బ్రహ్మాండమునున్న అన్ని క్షేత్రముల యొక్క ఫలితము ఆయన పాదధూళిలో ఉంటుంది. ఆ ఇంటిలోకి మీరు వెళ్ళగలరు, ఆయనతో కలిసి భోజనం చేయగలరు, ఆయనతో తిరగగలరు, ఆయనతో మాట్లాడగలరు. కాబట్టి ఇది స్థాయిని బట్టి వారి వారి అదృష్టము మారుతోంది అది శాస్త్రం. అందుకే అందరికీ వారు అవకాశం ఇవ్వరు, అందరూ ఆ స్థాయిని పొందనూ లేరు. నన్ను తరింప చెయ్యండి అని రమణ మహర్షిని సూర్యనాగమ్మ గారు అడిగితే, అట్లాగే అని రమణ మహర్షి అంటే, నీ అంత అదృష్టవంతురాలు లేదు అని ఆశ్రమంలో అందరూ అన్నారంటే ఎందుకన్నారంటే,
భగవాన్ నోటి వెంట ఆ మాట రావడం అంటే మాటలా? జ్ఞానము చేత ఉద్ధరించిందేదో అదొకటే గొప్ప. నేను ఈ మాట చెప్తే మీరు నన్నేమనుకోకండి, నేను ఒక రహస్యం చెప్తాను. సనాతన ధర్మమునందు ఒక మాట ఉన్నది, ఏమిటో తెలుసా అండి? ఏది గొప్ప అంటే ఈ శరీరమునకు చేసేటటువంటి సేవ తక్కువ స్థాయి. మీరు దీనికో జ్వరం వచ్చిందనుకోండి, మీరు వైద్యం చేయించారనుకోండి, అదొక స్థాయి. నేను కాదన్ను తప్పన్నా, అది మంచిదే సేవ. లేకపోతే అన్నం పెట్టారనుకోండి, అది మంచిదే. వీటన్నిటికన్నా చాలా గొప్పదేదో తెలుసండి, మళ్ళీ ఈ శరీరంతో రావలసిన అవసరము లేని బ్రహ్మజ్ఞానమును బోధ చేయడం. ఈ బ్రహ్మజ్ఞానమును బోధ చేస్తున్న వాడెవడో వాడు విదురు. ఓ ఉద్ధవా, జ్ఞాపకం పెట్టుకో, నేను వాడిగా లోకంలో తిరుగుతున్నానని జ్ఞాపకం పెట్టుకో. వాడిదే అన్నిటికన్నా పెద్ద స్థాయిలో వాడున్నాడు. వాడు నిరంతరము నా పక్కనున్నాడు, నా ఒడిలో కూర్చునున్నాడు. ఇంకా మాట్లాడితే నేను వాడిగా తిరుగుతున్నాను, లోకం గుర్తుపట్టదు, అంతే తేడా అన్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఏమైంది అంటే, సనాతన ధర్మమునందు అన్నిటికన్నా పెద్దపీట దేనికి వేస్తారు అంటే, రోగాలు తగ్గించడానికి, రొచ్చులు తగ్గించడానికి వాడరు శక్తిని, జ్ఞానబోధ చెయ్యడానికే ఉపయోగిస్తారంతే. అందుకే మీరు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళండి. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు కోరికలు కోరవచ్చా? యథార్థములుగా మాట్లాడితే కోరిక కోరడానికి వీల్లేదు. నీకు కోరిక ఉంది, నీకు ఉద్యోగం కావాలి, నీకు డబ్బులు కావాలి, శ్రీకాళహస్తి వెళ్ళకు, కాశీ వెళ్ళకు. నువ్వు దేనికి ఎడతావు? ద్రాక్షారామం వెళ్ళిపో, అది ఐశ్వర్య స్థానం. అక్కడికి వెడితే నీకు డబ్బులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, ఇంకోటి వస్తుంది. ద్రాక్షారామం పోయి అభిషేకం చేయించుకోవాలి. శ్రీకాళహస్తి వెళ్ళి అభిషేకం చేయించుకున్నాను అనకూడదు. శ్రీకాళహస్తిలో ఎవరుంటారో నీకు తెలియకుండా రక్షణిస్తాడు పరమాత్మ. కానీ కాళహస్తిలో ఒక రహస్యం ఉంది. కాళహస్తీశ్వరలింగం అమ్మవారు ఎప్పుడు శివలింగానికి పక్కనే ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రం పరమశివుడట పశ్చిమం చూస్తే అమ్మవారు తూర్పు చూస్తుంది. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ, అయ్యవారి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు. ఎందుకంటే ఇద్దరు చెరో దిక్కు చూడడం, వాళ్ళ ఆది దంపతులు కదా, పక్క పక్కన ఉండాలి. కానీ ఇలా చూడడం ఏమిటి అంటే, అసలు ఆ శ్రీకాళహస్తిలో అడుగు పెట్టాలంటే నీ అదృష్టాన్ని పరీక్షిస్తే కానీ పెట్టనివ్వరు. ఎందుకు పెట్టనివ్వరు? పశ్చిమం అంటే సూర్యాస్తమయం. ఆఖరణ ప్రాణం ఆగిపోవడం, ప్రాణం పోవడం అంటే ఏమిటి? ఊపిరి తీయకపోవడం. ఆఖరణ బయటికి వెళ్ళిపోతున్న ఊపిరి కానీ, లోపలికి వస్తున్నటువంటి ఊపిరి కానీ, రెండు ఊపిరులలో దేన్నైనా సరే శ్రీకాళహస్తిలో వాయులింగము. ఎవరికి వెళ్ళి శ్రీకాళహస్తిలో ఏమీ తెలియకపోయినా మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తున్నాడో వాడికి అదృష్టమున్నదా? అమ్మ జ్ఞానప్రసూనాంబయే ఈ జ్ఞానం ఇచ్చేస్తుంది. లేదా ఆఖరి ఊపిరిని పరమాత్మ శివ అన్న నామంగా మార్చేస్తాడు. ఆయనే వచ్చి ఒరే శివ అనరా అంటాడు. వీడు ఆఖరణ వెళ్ళిపోతూ తన ప్రమేయం లేకుండా, తనకి తెలియకుండా ఆఖరణ శివ అంటాడు. ఆ శివ అన్న మాట ఆఖరణ అన్నాడు కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. వాడి పాపరాశి ధ్వంసమై అంచమునందు శివనామము చెప్తూ వెళ్ళిపోయారు కాబట్టి శివపార్షణులు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. వాడు మోక్షస్థితికి వెళ్ళిపోయాడు, కైలాసవాసి అయిపోయాడు. ఇది ఎలా చెప్పగలవు? అందరూ చెప్పలేరు. నేను ఇలా చెప్పానని మీరు కఠినంగా అనుకోకండి. అవసరం ఉన్నా లేకపోయినా ఉట్టినే ఆమ్నాయం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, ఉట్టినే ఆ మంత్రాలు వల్లే వేస్తుంటారు. నేను కొంతమందిని చూశాను ప్రయత్నపూర్వకంగా. నాకు తెలిసి ఒక మహానుభావుడు, చాలా సాత్వికుడే ఆయన, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆయన పౌరోహిత్యం చేసేవారు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఈ మంత్రాలని వల్లెవేస్తూనే ఉండేవారు. అటువంటి వ్యక్తి ఒకానొకసారి విజయ నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయ్యి వారి ప్రాణములు ఉత్క్రమణం అయిపోతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. అనవసరంగా అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మంత్రములు చెప్పడమే అలవాటైపోయినటువంటి వ్యక్తి ఆఖరి ఊపిరి ఆగిపోతున్నప్పుడు బుడుంగును ముక్కులోంచి చెవుల్లోంచి నెత్తురొస్తే అన్నారు. ఇంకో మాట రాలేదు. ఎందుకు రాదండి? ఆఖరి మాట ఈశ్వరనామముగా రావడం అంటే అదంత తేలికైన విషయం కాదు. దానికి ఎంతో సంస్కార బలం ఉండాలి. నువ్వు అవసరం ఉన్నా లేకపోయినా నామం చెప్పడమే నీకు తర్ఫీదైతే అంత్యమునందు కూడా ఆ నామమే నీ నోటి వెంట వస్తుంది. అందుకని ప్రయత్నపూర్వకంగా భగవన్నామం చెప్పడం అలవాటు చేసుకో. అటువంటి నామము నీకు వస్తుందో లేదో అనుమానపడినప్పుడు, ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు భగవన్నామము చెప్పడం అన్నది దేని వల్ల కుదురుతుంది అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప ఈశ్వరనామము చెప్పలేవు. కాబట్టి ఆ వాయువు అనేటటువంటిది వాక్కుగా మారడం, శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉండడం, అంత రహస్యాన్ని దాని యందు ఇమర్చి ఉంచారు.
కాబట్టి జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రము తగిలితే ఏమవుతుంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రము తగలడం ప్రారంభం చేసిందా, వాడు చేసినటువంటి కర్మలన్నీ కూడా ఫలితమును ఇవ్వడం ఆపేసేస్తాయి. మనము కర్మ చేస్తాం, జ్ఞాని కర్మ చేస్తాడు, కానీ జ్ఞాని చేసినటువంటి కర్మ ఆయన్ని మళ్ళీ బంధించదు. కానీ మనం చేసినటువంటి కర్మలు అవి మంచి కర్మ అయినా దుష్టకర్మ అయినా మన్ని బంధిస్తుంది. ఎందుకు మన్ని బంధించగలదు, ఆయన ఎందుకు బంధించలేదు అంటే, ఆయన చేసేటప్పుడు నేను చేస్తున్నానన్న భావనతో ఆయన చెయ్యడు. ఆయన ఏది చేస్తున్నా ఈశ్వరుడు ఈశ్వరుడి కొరకు చేయిస్తున్నాడు అంతే. ఇందులో నా ప్రమేయం అన్నది లేదు అంటాడు. అది ఇక్కడ లోపల బాగా పట్టుకుని ఉంటాడు. ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఎవరు జ్ఞానాగ్ని చేత దగ్ధమైన కర్మలు కలిగి ఉన్నారో అటువంటి వారికి వారి జ్ఞానము చేత సంచిత పాపములు నశించిపోతాయి. ఇంకా ఆగామీ లేదు, ప్రారబ్ధం ఒకటి వదిలిపెట్టినటువంటి బాణం కాబట్టి దాన్ని అనుభవించి మోక్షస్థితిని పొందేస్తాడు. కాబట్టి అగ్నిహోత్రమును నేను గురువుగా స్వీకరించడం వెనకాతల ఉన్న రహస్యం ఇది. కాబట్టి భస్మ ఏదైనా బూది అయిపోతుంది అంటే ఇంకా మళ్ళీ తిరిగి రావలసినటువంటి అవసరము లేనటువంటి రీతిలో శాశ్వతత్వమును ఇవ్వగలిగినటువంటి చిట్ట చివరి స్థితి బూది, విభూతి. అలా జ్ఞానితోడి సంపర్కము దేనికి పనికొస్తుంది అంటే, అగ్నిహోత్రము దేన్ని ముట్టుకున్నా బూడిద చేస్తుంది తప్ప అగ్నిహోత్రం ముట్టుకుని అపవిత్రం అవడం అన్నది ఉండదు. అగ్నికి ఇంకా అపవిత్రం అనేటటువంటి భావనే లేదు. జ్ఞాని యొక్క స్థాయి ఒక్కొక్కసారి మనకి చాలా చిత్రంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే మనం విచారణ చేసినప్పుడు, మామూలుగా చదివినప్పుడు, ఏమిటంటే ఇది మనలాంటి వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా ఉందేమో అనిపిస్తుంది. రమణ మహర్షి తల్లిగారు ఒకరోజు ఉదయం నిద్ర లేచేటప్పటికీ ఆవిడికి ప్రాణోత్క్రమణం అవ్వడానికి సిద్ధమైపోతోంది. ప్రాణోత్క్రమణానికి సిద్ధమైపోతుంటే ఆయన అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఇప్పటికీ ఉంది రమణాశ్రమంలో ఆ అరుణాచలం కొండ మీద స్కంధాశ్రమంలో ఆ గది, అమ్మగారి గుండెల మీద చెయ్యి వేసి సాయంకాలం వరకు కూర్చున్నాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ అమ్మగారి ఆఖరి ఊపిరి ఆగిపోయింది. రమణ మహర్షి లేచన్నారు, అమ్మ మోక్షమును పొందినది అంటే. వాళ్ళు అన్నారు, ఏమైంది భగవాన్, పొద్దున్నుంచి అలా కూర్చున్నారు అన్నారు. అమ్మ ఇంకా కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే తప్ప అనుభవించకుండా వదిలిపెట్టడానికి వీలు లేనంతటి పాపపుణ్యముల రాశి మిగిలిపోయి ఉన్నది. అమ్మని నా తపోబలంతో సూక్ష్మ శరీరంతో ఈ పాపపుణ్యములను అనుభవింపచేసి ఇంకా పాపము పుణ్యము రెండూ లేనటువంటి స్థితికి తీసుకొచ్చేసి అమ్మ మోక్షము పొందేటట్టు చేశాను అన్నారు. అంటే కొందరన్నారు, మరి భగవానులు వాళ్ళ అమ్మగారికి ఒక్కరికే ఎందుకు ఇచ్చారు ఈ మోక్షం అన్నారు. గురువు ఇంతటి స్థితిని శిష్యుడికి ఎందుకు కల్పిస్తాడో తెలుసా అండి? అమ్మాయి అయినందుకు ఇవ్వలేదు రమణ మహర్షి. నేను ఈ మాట చెప్పకపోతే ఒక విషయాన్ని అసమగ్రం చేసిన వాడిని అవుతాను. వాళ్ళ అమ్మగారు ఆఖరి స్థితిలో ఇంకా కొద్ది రోజుల్లో శరీరం వదిలిపెట్టేస్తారనగా రమణ మహర్షి ఉన్నటువంటి విరూపాక్ష గుహ దగ్గరికి వస్తే ఆ భగవానుల యొక్క కుమార్తె ఒక ఆవిడ వచ్చి అడిగారు, అమ్మ మెడ్రాసులో ఇల్లు కట్టుకున్నాను, చక్కటి ఇల్లు, నువ్వు పెద్దదాన్ని అయిపోయావు, నీ శరీరం ఇంకా పెద్దగా క్లేశాన్ని భరించగలిగినది కాదు, వీడు చూస్తే ఎప్పుడు గుహలో ఉంటాడు, అందుకని నువ్వు నాతో వచ్చేస్తే హాయిగా మా ఇంట్లో ఉందువుగాని అని. ఆవిడ తెలిసన్నారో తెలియకన్నారో ఒక్క మాట అన్నారు. ఆ ఒక్క మాట ఆవిడ్ని మోక్షానికి నడిపించేసి. ఆవిడ ఏమన్నారో తెలుసా అండి? మీ ఇంటికి వచ్చి చచ్చిపోతే కొన్ని కోట్ల జన్మలగా నన్ను తీసుకెళ్ళినట్టే ఓ చాపలో చుట్టి పట్టుకెడతారు. వీడి దగ్గర చచ్చిపోతే వీడికి శరీరం అన్న దాని గురించి భ్రాంతి లేదు కదా, వీడు అంచేష్టి చెయ్యడు. వీడు నా శరీరాన్ని రెండు చేతులతో పైకెత్తి అరుణాచలం కొండల్లోకి వెళ్ళి రక్కసి ముళ్ళ పొదల్లో పారేస్తాడు. వీడి చేతులతో చిట్ట చివర నా శరీరం పారవెయ్యబడితే నాకు అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? నేను మళ్ళీ తిరిగి రాని లోకాలు చేరుకుంటానని నా నమ్మకం, అందుకని వీడి దగ్గర వదిలేస్తాను ప్రాణం అన్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకున్నారు. చచ్చిపోయే ముందు ఎవడైనా సురక్షిత స్థావరం చేరిపోవాలనుకుంటాడు, చచ్చిపోకుండా ఉంటాననుకుని. కానీ ఎవడు చచ్చిపోకుండా ఉంటాడు? కాబట్టి అమ్మ ఈ మాట అంది కాబట్టి అమ్మకి మోక్షం ఇవ్వాలనుకున్నారు. మహానుభావుడు మోక్షం ఇచ్చారు. జ్ఞాని మాట ఎలా ఉంటుందో చూడండి. తల్లిగారు మరణించిన తరువాత, తల్లిగారి శరీరము వదిలిపెట్టిన తర్వాత రమణులు కిందకు వస్తుంటే అక్కడ ఒకళ్ళు అన్నారు, రమణ మహర్షి తల్లిగారు చనిపోయారు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఆ మాట అనకూడదు,
రమణ మహర్షి అమ్మగారు చనిపోలేదు, రమణ మహర్షి యొక్క తల్లిగారు శరీరమును వదిలారు. ఆవిడ శరీరమును వదిలిపెట్టారు. ఆవిడ ఆత్మ అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆత్మతో లీనమైపోయిందంతే. కాబట్టి ఇప్పుడు మిగిలినది అమ్మ పార్థివకాయమంతే, మైలేమిటి దీనికి అన్నారు. ఒక్కొక్క జ్ఞాని మాట మనం అది గబుక్కును అంగీకరించలేం, దాన్ని మనం ఇమిటేట్ చేయకూడదు కూడా. ఒక జ్ఞాని స్థాయి వేరు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని చెప్పాలి? అగ్నిహోత్రము. ఆ అగ్నిహోత్రముగానే నిలబడతారంతే వాళ్ళు. అంతేకాని చచ్చిపోయే ముందు ముట్టుకున్నాడు కాబట్టి ఆయన మైలపడిపోవడం ఇలాంటివి వాళ్ళకేం ఉండవు. అది అగ్నిహోత్రము వంటి వారు. జ్ఞానిగా ఉండాలనుకున్నవాడు ఎలా ఉండాలి అన్నదానికి నేను అగ్నిహోత్రాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. ఎంత గొప్ప మాట చూడండి. నేను ఇక్కడతో వదిలిపెట్టేశాను అగ్నిహోత్రాన్ని కూడా. ఎందుకంటే మా కామరాజు గారితో మాట అన్నాను కదా, 11-12 మంది గురువులైనా చెప్తానండి వాళ్ళన్నారు. తరువాత ఆకాశము. ఆకాశమును నేను ఒక గురువుగా స్వీకరించినాను. ఆకాశము అంటే ఏమిటి? అంతటా వ్యాప్తి చెందినది. ఆకాశము లేనటువంటి ప్రదేశం ప్రపంచంలో ఏది ఉండదు. అంతటా ఉంటుంది ఆకాశం. అంతటా ఉన్నటువంటి ఆకాశం ముక్కలైపోయినట్టు కనపడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఓ గ్లాసు పెట్టారనుకోండి, అందులో ఆకాశం ఉందా లేదా? ఆకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ ఆకాశం ఏ రూపాన్ని పొందింది? గ్లాసు రూపాన్ని పొందింది. మీరు ఒక కుండ తెచ్చి పెట్టారనుకోండి, అందులో ఆకాశం ఉంది, ఘటాకాశము. ఓ గది ఉంది, గదిలో ఆకాశం ఉంది, మఠాకాశము. ఇప్పుడు ఈ కుండ పగిలిపోయింది, కుండలో ఉన్న ఆకాశం అనంతాకాశము. మఠం, గది విరిగిపోయింది, గది గోడలు తీసేశారు, మఠాకాశము అనంతాకాశము. ఉన్న ఆకాశమే తప్ప ఆకాశములో మేఘాలు తిరుగుతుంటాయి. అంత మాత్రం చేత మేఘాలు ఆకాశాన్ని ముట్టుకోగలవా? చిన్నప్పుడు తెలియక ఆట ఆడుతుంటాం, దూరంగా ఆకాశం ఇలా వంగినట్టు కనపడుతుంది. ఒరే అలా ఆకాశం అక్కడ వంగిందిరా అని కాసేపు అలా పరిగెడితే అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆకాశం పైకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఆ వెంకటాచలంలో సహస్రదీపాలంకార సేవ చూస్తుంటే ఎంత వయస్సు వచ్చినా కూడా చంద్రుడు కనపడతాడు ఆకాశంలో. ఒరే మన బాల్కనీలో కూర్చున్నప్పుడు కనపడతాడు, ఇక్కడ చక్కగా సహస్రదీపాలంకార సేవ చూస్తున్నాడు, ఈయన హాయిగా అన్ని చూసేస్తుంటాడు, ఇక్కడ అందరికీ కనపడుతుంటాడు అనిపిస్తుంది. అలా ఆకాశం అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది. అన్నీ ఆకాశంలో ఉన్నట్టుంటాయి. కానీ ఆకాశము మాత్రము దేని చేత స్పృశింపబడదు. దేని చేత స్పృశింపబడకపోవడమే ఆకాశము యొక్క పవిత్రత. అది దేని చేత ముక్కలు కాదు, దేని చేత స్పృశింపబడదు, ఎప్పుడూ తనకి తానుగా ఉంటుంది. ఎందుకు ఆకాశం అలా ఉండగలదు? మీరు ఇప్పుడు ఒక భావన చేయండి, దాన్ని నేను గురువుగా స్వీకరించాను అంటే అలా ఎలా కుదురుతుందండి? ఆ భావన ఎందుకు కలుగుతుంది అంటే సరి అయిన అవగాహన చేత కలుగుతుంది. అవగాహన యందు దోషము చేత ఈ ఆకాశ స్థితి పోతుంది మనిషికి కూడా. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే కొంచెం తేలిగ్గా మీరు పట్టుకునే అవకాశం కలుగుతుందేమో. నాకు రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక ఉదాహరణ జ్ఞాపకానికి వస్తోంది. ఒకానొకప్పుడు ఒక 10 మంది దొంగలు కలిసి బయలుదేరారు. ఒక పొలంలో ఉన్నటువంటి ఒక ధాన్యపు కుప్ప దగ్గరికి వెళ్ళి దొంగతనం చేద్దామని 10 మంది పొలం దగ్గరగా నడిచి వెళ్ళిపోతుంటే ఆ ధాన్యపు కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నటువంటి ధాన్యాన్ని గోనె బస్తాల్లోకి ఎత్తుకుందామని వెడుతున్నారు. ఆయన పొలం యజమాని ఏం చేశాడంటే ఎవరైనా దొంగలు వస్తారేమోనని అచ్చు మనిషి నిలబడినట్టుగా గడ్డితో ఒక బొమ్మని నిర్మాణం చేసి చేతిలో కర్ర పట్టుకొని బట్టలు కట్టి పంచె కట్టి తలపాగా వేసి ఓ ఉత్తరీయం వేసి ఓ లాల్చీ వేసి ఓ రైతు నించున్నట్టుగా ఓ బొమ్మ పెట్టాడు. వీళ్ళు కొంచెం దగ్గర దాకా వెళ్ళేటప్పటికీ ఆయన కర్ర పట్టుకుని వస్తున్నట్టుగా బొమ్మ కనపడింది. కనపడగాని 10 మంది వెనక్కి తిరిగి పరిగెత్తారు. అమ్మ బాబోయ్ మనం చూసుకోలేదు, ధాన్యం కుప్ప దగ్గర రైతు ఉన్నాడు రా అన్నారు, పరిగెత్తాడు. పరిగెడుతుంటే అందులో ఒకడు మాత్రం ఇంత పరిగెడుతున్నావు అని వెనక్కి తిరిగి చూశాడు. ఆ కర్ర పట్టుకు నించున్న రైతు అలాగే నించున్నాడు. రే మనం ఇంత దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొచ్చినా ఆయన ఇలా కర్ర పట్టుకు నిలబడే ఉన్నాడేమిట్రా, ఒకవేళ రైతు కాదేమో అని అనుమానం వచ్చింది. మిగిలిన వాళ్ళతో అన్నాడు, రే అతను రైతు కాదేమోరా, బొమ్మేమో అన్నాడు. అంటే వీళ్ళు అన్నారు, రే అతని కండలు అవి చూసావా ఎంతంత ఉందో, ఒక్కొక్క చెయ్యి, మనం మళ్ళీ వెనక్కి అడుగేసిన తర్వాత కొడదామని అలా బొమ్మలా నించున్నాడేమో. ఒక్కొక్కసారి ఇంకా అడుక్కోవడానికి కూడా ఏ అవకాశం లేనట్టు గాంధీ గారి వేషం వేసుకుని అడుక్కుంటూ ఉంటారు కొంతమంది. వాడు అలాగే బొమ్మలా నించుంటుంటాడు. చూస్తే ఈ జాతికి ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదులా ఉంది, అడుక్కోవడానికి జాతిపిత వేషమే దొరికిందా అని బాధ కలుగుతుంటుంది. అలా అడుక్కోవడానికి కూడా ఓ అర్థం ఉండాలి, దానికి కూడా ఒక పరమార్థం ఉండాలి. యాచన చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. గాంధీ గారి వేషం వేసుకునే యాచన చెయ్యక్కర్లేదు.
అందుచేత ఇలా ఒక శిలా విగ్రహంలా నిలబడిపోతుండడం ఎంత అవమానం అది మహాత్ముడికి. పళ్ళెం పట్టుకుని అలా నిలబడ్డం, అది మన జాతిపిత, ఆయన్ని అలా గౌరవపరచకూడదు. అది మనం యాచనకి ఒక వేషంగా స్వీకరించకూడదు. ఆ మహాత్ముడు చేసినటువంటి కృషి ఫలితంగా మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం. ఆయన వేషం వేసుకుని అడుక్కోవడం ఏమిటి రోడ్ల మీద అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. అది ఫోటోలు తీసి వేస్తూ ఉండడం, అది చూసి అబ్బాయి ఎంత బాగా నించున్నాడో అంటూ ఉండడం, దాన్ని చూసి బాధపడేటటువంటి లక్షణం ఒక వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించకూడదటువంటి మహాత్ముడి పట్ల అన్న స్పృహ లేకపోవడం చాలా శోచనీయంగా ఉంటాయి కొన్ని విషయాలు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడాలి కానండి. ఆ బొమ్మేమోరా అన్నాడు ఆయన అని ఈ 10 మందిలో ఒక ఆయన గబగబా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి ఈయన కూడా కర్ర పట్టుకుని, ఆ రైతు అయితే కర్ర నా మీదకి వేస్తే నేను కర్ర వేస్తానని దగ్గరగా వెళ్ళాడు. వెడితే అది బొమ్మ. ఆ బొమ్మేరా అని ఒక్కసారి ఆ గడ్డి బొమ్మని కింద పారేశాడు. కింద పారేయగానే ఇప్పుడు ఈ 9 మందిలో ధైర్యం వచ్చేసి ఊరే బొమ్మరా అంటే బొమ్మరా అనుకుని 9 దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 10 మందిలో ఇప్పటిదాకా భయానికి కారణమేమి? గడ్డి బొమ్మని చూసి అది నిజమైన బొమ్మ అనుకొనుట కదండి. ఏది సత్యము కాదో ఆ సత్యము కాని దానిని అసత్యమును చూసి సత్యం అనుకుని వాళ్ళు భయపడ్డారు. వారి భయం ఎప్పుడు పోయింది? అది అసత్యము అని తెలిస్తే పోయింది. సత్యము తెలిసి భయం పోవడం కాదు. ఈ కోణం మీరు జాగ్రత్తగా వినాలి. ఇది అసత్యమని తెలిసి భయం పోయింది. శరీరాన్ని చూసి సత్యము 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 అనుకున్నాళ్ళు మిగిలేటటువంటిది భయమే మిగులుతుంది. ఎందుకంటే దీనికి ఏమైనా వస్తుందేమో. మీరు ఒక్కొక్కళ్ళని చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనకి ఏమీ ఉండదు, కాస్త వేడి చేస్తుంది, ఏదో కొంచెం కాళ్ళు నొప్పి, వెంటనే ఆయన ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు. నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో. ఈ మధ్య నాకు ఒక 25 మాటలు ఫోన్ చేశాడు. ఆయన భుజం కొంచెం నొప్పెట్టింది. ఆయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా అంటే, యూ ఇమాజిన్ 75,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెడితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఏమీ లేదా, స్పాండలైటిస్ స్టార్టింగ్ స్టేజ్. దానికి అంటే ఆయనకి అంతగా దేహమునందు మగ్నత, ఆ శరీరమునకు ఏమీ రాకూడదు అని కోరిక. శరీరమునకు ఏమీ రాకుండా ఎలా ఉంటుంది? నీ సైకిల్ రిపేర్కి వస్తోంది, నీ స్కూటర్ రిపేర్కి వస్తోంది, నీ కార్ రిపేర్కి వస్తోంది, నువ్వు అంత బాగా మెయింటైన్ చేసినవే రిపేర్కి వస్తున్నాయి. నువ్వు కనపడ్డవన్నీ తినేసి కనపడ్డ చెడ్డ కుప్పలన్నీ చేసేసి దీనికి ఏ రిపేరు రాకూడదంటే ఎందుకు రాకుండా ఉంటుంది? వస్తుంది. దానికి పెద్ద ఆశ్చర్యం ఏమిటి? ఇది అసత్యము, ఇది ఉన్నది కాదు. రమణులైతే తేలిక పడిపోయారు. దేహమా ఒక భావన అన్నారు. ఎంత జ్ఞానండి మహానుభావుడు నిజంగా. ఒక భావన అన్నారంతే. అది ఒక భావన. ఈ ఉండడం ఏమిటండి? అది ఎక్కడుందండి? అసలు లేదు అవతల బొమ్మ అన్నారంతే. ఎప్పుడు ఉండేదైతే ఉందని చెప్పు, ఓనాడు ఉండేనాడు పోయేది ఉండడం ఏమిటి? అదో భావన ఉందన్న భావన అన్నారు. ఎవరనగలరు ఆ మాట? మహాత్ములైతే అనగలరంతే. మహాజ్ఞానులైతే వారి నోటి వెంటటువంటి మాటలు వస్తాయి. అవి మహామంత్రాలు, వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు. అందుచేతనే రమణులు సజీవ గురువు అంది లోకం. కాబట్టి చూడండి, ఈ శరీరమును చూసి ఇది సత్యము 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 అనుకున్నంత కాలము మిగిలేదేది? భయము. ఇది అసత్యము అని ది మూమెంట్ యు యాక్సెప్ట్ ఇట్, యు ఆర్ రిలీవ్డ్ ఆఫ్ గ్రేట్ పెయిన్. ఒక పెద్ద బాధ నుంచి మీరు విముక్తి పొందేశారు. ఇది అసత్యము అని మీరు అంగీకరించారనుకోండి. నోటి మాటతో అంగీకరించడం కాదు, ఇంత చెప్తున్నా నేనే అంగీకరించలేను, దేహాత్మ భావనతో ఇంత ఉంటాను. నిజంగా ఆ రోజు వచ్చిందనుకోండి, ఇది అసత్యము అని బాగా అంగీకరించగలిగాం అనుకోండి, ఎస్ ఇది కాలములో వచ్చినది కాబట్టి కాలములో వెళ్ళిపోతుంది. ఇది కాలములో వచ్చింది కాబట్టి దీనికి బాధలుంటాయి. ఇది కాలములో వచ్చిన ప్రతి వస్తువు బాధలు పడుతుంది కాబట్టి దీనికి కూడా బాధలుంటాయి, దీనికి సుఖాలుంటాయి. ఈశ్వరుడు చేసిన చమత్కారం ఏమిటో తెలుసా అండి? సుఖము దుఃఖము ఈ రెండింటినీ అనుభవించాలి. అనుభవించాలంటే అనుభవించడానికి ఉపకరణం చేతిలో ఉండాలి. మీరు అలా వెళ్ళిపోతూ మీ ఇంట్లో వాళ్ళతో మీ ఇంట్లో వాళ్ళు మీరు వెళ్ళిపోతున్న మీతో మాట్లాడాలనుకున్నారు అనుకోండి, ఏముండాలి? మీ దగ్గర సెల్ ఫోన్ ఉండాలి. ఉంటే అది చటుక్కున మోగుతుంది, చెవిలో పెట్టుకుని మాట్లాడేస్తారు అలా వెళ్ళిపోతూ కూడా. అలాగే ఈ శరీరం అనేది ఈశ్వరుడు దేనికి ఇచ్చాడు? సుఖము దుఃఖము ఈ రెండు అనుభవించడానికి వీడికి ఉపకరణం ఉండాలి. అందుకని ఇది పెట్టి పంపించాడు. సుఖం అనుభవించాలి చేసుకున్న పుణ్యానికి, దీంతో అనుభవిస్తాడు. దుఃఖం అనుభవించాలి, దీంతో అనుభవిస్తాడు. ఇది ఎందుకు పనికొస్తుంది? ఆ రెండింటికి. మూడో దానికి ఎందుకు పనికొస్తుంది? అద్భుతమైన విషయం, ఋతుమంతము సత్యమును తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఇది అసత్యము.
కానీ అసత్యము నుండి సత్యమును తెలుసుకోవచ్చు. ఇందులో ఉంటే కదండి మీరు విషయం తెలుసుకుని నేర్చుకుంటారు. ఇందులో ఉంటే కదా ఓ గురువు దగ్గర కూర్చుని విని నేర్చుకుంటారు. అసత్యమైన వస్తువు సత్యమును తెలుసుకోవడానికి ఉపయోగపడి తాను అసత్యమని తేలి నిలబడిపోతుంది. అదో గమ్మత్తు. అందుకే తెలియబడనంత కాలము ఉండునది, తెలిసిన తరువాత ఉండనిది ఏదో అది మాయ. ఆ మాయ శరీరం. కాబట్టి తెలియనంత కాలం, గురువాక్య శ్రవణం చేయనంత కాలం దీని యందు తాదాత్మ్యత. గురువాక్యమును శ్రవణము చేసి మననము చేసి సత్యమని లోపల బాగా భావనతో రూఢి చేసుకున్న తర్వాత ఇది అసత్యము, ఈ శరీరము ఉండేది కాదు, ఇది వెళ్ళిపోతుంది. మీరు యాక్సెప్ట్ చేయగలిగారనుకోండి, అంటే మనం అంత తేలిగ్గా దీన్ని కానీ యాక్సెప్ట్ చేసేస్తే, అంటే అంగీకరిస్తే మహాజ్ఞానులు అయిపోయి కూర్చుంటారు. ఇప్పుడు ఆ జ్ఞాని అయిపోయిన తర్వాత చాలా మందికి ఒక అపోహ ఒకటి ఉంటుంది. అంటే జ్ఞాని అయిపోతే ఇంకా సంసారంలో ఉండడు. అది చాలా తప్పు భావన. జ్ఞాని అయినటువంటి వాడు సంసారములో ఉండకూడదు అని ఎక్కడా లేదు. వశిష్ఠుడు మహాజ్ఞాని. వశిష్ఠుడి కన్నా జ్ఞాని ఉన్నాడా? వశిష్ఠుడు సంసారమునందు లేడా అరుంధతితో? నిన్నటి రోజున మీరు విన్నారు, మదాలస మహాబ్రహ్మజ్ఞాని, ఆవిడ సంసారంలో లేదా? లేకపోతే అగస్త్యుడు మహాబ్రహ్మజ్ఞాని, అగస్త్యుడు లోపాముద్రతో సంసారమునందు లేడా? లేకపోతే త్యాగరాజస్వామి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు, త్యాగరాజస్వామి భార్యతో సంసారంలో లేరా? సంసారమునందు ఉండడానికి, జ్ఞానమును పొందడానికి ఏ విధమైన సంబంధము లేదు. జ్ఞాని సంసారము చేస్తాడు, అజ్ఞాని సంసారము చేస్తాడు. జ్ఞాని సంసారమునకు అజ్ఞాని సంసారమునకు ఒక్కటే తేడా. ఏమిటో తెలుసా అండి? నాకు ఇంకొక దిక్కు లేదు. రామకృష్ణ పరమహంస మాటల్లోనే చెప్పాలి నేను. చూడండి, ఆ పనసకాయ కొట్టడం అనేటటువంటిది ఒక గొప్ప విద్య. పనసకాయ తీసుకొచ్చి ఏమీ తెలియని వాడికి ఇచ్చి పనసకాయ కొట్టరా అన్నారనుకోండి, మీరు తొనలు తీరా అన్నారనుకోండి, వాడి గబాల కత్తి పెట్టి కోసేసి తొనలు తీయడం మొదలెట్టారనుకోండి, ముందు జిగురు అంతా వాడికి అంటుకుంటుంది. కొంచెం తెలివైన వాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? పనసకాయ కొట్టండి అని మీరు పనసపండు కత్తి ఇచ్చారనుకోండి, అమ్మ కొంచెం నూనె ఇవ్వండి అంటాడు. నూనెకి పనసపండుకి సంబంధం ఏంటయా అన్నారు అనుకోండి మీరు, అబ్బే కాదమ్మా నూనె ఇవ్వండి అంటాడు. నూనె తీసుకుని ముందు చేతులకి బాగా రాసేసుకుంటాడు. చేతులకి రాసేసుకుని పనసపండు ఒలిచి తొనలు తీస్తాడు. ఇంత పిసరు పాలు ఆయనకి అంటుకోవు. ఎందుకు అంటుకోవు? చేతులకి నూనె ఉంది. ఒకసారి జ్ఞానమును పొంది ఇది అసత్యమని తెలిసి నువ్వు సంసారంలో ఉన్నావు, ఏమిటి బాధ వచ్చింది నీకు? ఇది అసత్యము అని అంగీకరించి లోపల ఉన్న సత్య వస్తువుతో తాదాత్మ్యతని పొందుతూ ఉంటావు. కాబట్టి ఇది అసత్యమని తెలుసుకున్న తర్వాత ఇంకా భయభ్రాంతులు ఎక్కడున్నాయి? ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది, నిజంగా వెళ్ళిపోయే రోజు వచ్చింది, లేకపోతే దీనికి ఒక వ్యాధి వచ్చింది, యు హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇట్. దీనికి ఒక వ్యాధి వస్తుంది అని నీకు తెలుసు. ఒక కుక్కర్ కొనుక్కున్నావు, దానికి ఒక గ్యారంటీ కార్డు ఇవ్వండి అంటావు. వాడు ఆయన మాట అంటాడు, గ్యారంటీ ఇది ఎంత కాలము అంటే సృష్టి ఉన్నంత కాలము ఇది ఉండును అని ఎవడు రాసివ్వడం. ఏమనిస్తాడు? 8 ఏళ్ళు ఉంటుందండి అని మళ్ళీ ఓ మాట చెప్తాడు, దిస్ గ్యారంటీ ఈజ్ అకార్డెడ్ టు యూ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. మీరు ఎప్పుడూ కూడా దీని బాడీ విప్పకూడదు, లేకపోతే మీ అంతా మీరు రిపేర్లు చేయకూడదు అని చెప్పి రాస్తాడు. అలాగే గ్యారంటీ అనేటటువంటిది పైన మీరు తయారు చేసుకున్న వస్తువులకే మీరు పూర్తి గ్యారంటీలు ఇవ్వలేకపోతున్నారు. ఇంకా పంచభూతములతో తయారైనటువంటి ఈ పదార్థము శాశ్వతముగా ఉండిపోతుందని ఎందుకు అనుకోవాలి? ఇది వెళ్ళిపోతుంది అని మీరు అంగీకరించారనుకోండి, ఇందులో ఒక గొప్ప తత్వం ఉందండి. అసలు నిజంగా ఈ సత్యాన్ని అంగీకరించగలిగాడు అనుకోండి, ఇది శాశ్వతమైన వస్తువు కాదు అని అంగీకరించాడు అనుకోండి, చాలా పాపాలు చేయడు. ఎందుకు చేయడో తెలుసా అండి? ఒక భయం పట్టుకుంటుంది. ఇది సత్యం కాదు కాబట్టి దీన్ని వదిలిపెడతాను. దీన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకో శరీరం ఇస్తారు. ఇచ్చేటప్పుడు దేన్ని ఆధారం చేసుకుని ఇస్తారు అంటే, ఈశ్వరుడు చమత్కారం చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనేం నిర్ణయం పెట్టుకోడు. ఇందులో మిమ్మల్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇలాంటి శరీరంలో మీరు ఉండాలనుకుంటే మీకు మీరే జడ్జిమెంట్ చేసుకోమంటాడు. ఇంటర్వ్యూలో ఒక ఆయన నాతో అన్నాడు, నేను చాలా చదువుకుని ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ఏం క్వశ్చన్స్ వేస్తారోనని. తీరా నేను వెళ్ళిన తర్వాత వెల్కమ్ బాయ్ అని టేక్ యువర్ చైర్ అన్నాడు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత యూ టెల్ us యువర్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ అన్నాడు ఇంటర్వ్యూయర్. నీ బలం ఏమిటి, నీ బలహీనత ఏమిటి చెప్పు అన్నాడు. ఇంత ప్రిపేర్ అయి వెళ్ళిన వాడికి ఇది నా బలము, ఇది నా బలహీనత అని చెప్పడానికి నేను నా బలహీనత అని ఏం చెప్తే నాకు ఉద్యోగం ఇవ్వరో అని తడబడిపోయాడు.
ఇది నాకు బలము, నేను ఐ హ్యావ్ ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్, నేను వినగలను చాలాసేపు ఒకళ్ళు చెప్పిన మాటలు, నాకు ఆ స్కిల్ ఉంది అని చెప్పలేకపోయాడు. లేకపోతే నేను ఐ హ్యావ్ ఎన్ ఇన్హరెంట్ ట్రీట్ ఆఫ్ రైటింగ్ అండ్ ఎక్సలెంట్ నోటింగ్, చాలా బాగా నేను నోటింగ్ రాయగలను స్పష్టంగా, నేను అలా చెప్పలేకపోయాను. నాకు సడన్ గా ఆయన నీ గురించి నువ్వు చెప్పు అంటే నేనేం చెప్పలేకపోయాను. బయటవన్నీ నేను నేర్చుకుని వెళ్ళాను, అవి ఏమైనా అడగలేదు. నీ గురించి చెప్పాను, నా గురించి నేనేం చెప్పుకోలేకపోయానంటే నాకు ఉద్యోగం రాలేదన్నాడు. ఎంత చిత్రం చూడండి. అన్నీ తెలుసు మనకి, దీని గురించి తెలియదు. దీనికి ఏమైనా తేడా వస్తే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తాలి. ఇది ఒక్కటే మనకి తెలియదు, మిగిలినవన్నీ మనకి తెలుసు. అది విచిత్రం. ఈశ్వరుడు ఎంత చమత్కారం చేశాడో చూడండి. అందుకే ఓరి నాయనా, వెనక్కి తిరిగి చూసుకోవలసి వస్తే మాత్రం చూడ్డా